ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 107 అధ్యాయం 13 వచనం. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఎన్నో అవసరాలతో ఉన్నారు. నీళ్లు లేవని మొరపెట్టినప్పుడు నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఆహారం లేదన్నప్పుడు ఆహారం ఇచ్చాడు. అలాగే మాంసం కావాలన్నా అది కూడా ఇచ్చాడు. కష్టాలన్నింటిలో కూడా ఆయన సమస్యలన్నీ తీసివేసి అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా వాళ్ళు గొణుగుతూ ఉన్నారనమాట. కాబట్టి అలాగా దేవుడు చేసిన ఉపకారాలన్నీ మర్చిపోయి సణుగుతా గొణుగుతూ ఉండకూడదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు మనం జీవించాలి. దేవా, ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నీ శరణు జొచ్చి ఉన్నాను. నీవు నాకు చేసిన మేలులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి ఆయనకి మొరపెట్టాలి. ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవుని స్తుతించడం అనేది గొప్ప భాగ్యము. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డలు నన్ను గణపరుస్తున్నారని ఆయన సంతోషిస్తాడు. ఆయన్ని సంతోషపెట్టే వరంగా ఉండాలి, కానీ బాధ పెట్టే వరంగా మనం ఉండకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.